మహిళల పొదుపు సంఘాలను, డ్వాక్రా గ్రూపులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళా పొదుపు సంఘాల తరహాలో పురుషుల కోసము పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో ఎలాంటి వారు చేరొచ్చు, అసలు అర్హతలేంటి, ఇలాంటి కీలక వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. మహిళా సంక్షేమం కోసం తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే ప్రారంభించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో పొదుపు సంఘాలకు రుణాలనైతే మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగానే ఏపీలో పురుష కార్మికులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. వీరికి కూడా రుణాలను మంజూరు చేయనున్నారు. 1982లో ప్రారంభించిన డ్వాక్రా పథకం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పాటునైతే అందిస్తోంది. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను ఈ పథకం కల్పిస్తోంది. ఈ పథకంలో మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలనైతే మంజూరు చేస్తారు. దీని మాదిరిగానే పట్టణాల్లో అసంఘటిత రంగాల్లో పనిచేసే పురుషుల కోసం స్వయం శక్తి బృందాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలను అందించనుంది. దీనిలో భాగంగానే పురుషుల కోసం ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అయితే ప్రారంభం కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 2841 గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెప్మా అధికారులు పేర్కొన్నారు. NULM అంటే నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్ 2.0 కొత్త గైడ్ లైన్స్ ప్రకారం మహిళలు ఎలాగైతే స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందుతున్నారో అలానే పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకం రూపొందించినట్టు మెప్మా అధికారులు తెలిపారు. డ్వాక్రా సంఘంలోని మహిళలు గ్రూపుగా ఏర్పడిన విధంగా పురుషులు కూడా కనీసం 5 మందితో గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. గరిష్టంగా ఎంతమందైనా ఈ గ్రూపులో అయితే చేరొచ్చు. ఇలా ఒక గ్రూపుగా ఏర్పడిన వారికి మాత్రమే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. దీనిని వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగైతే మనం చెల్లించవచ్చు. ప్రతి ఒక్కరూ కనీసం 100 రూపాయలు పొదుపు చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 సభ్యులున్న గ్రూపులో 500 రూపాయలతో పొదుపుతో అంటే 500 రూపాయల పొదుపుతో 3 నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే రివాల్వింగ్ ఫండ్ కింద 25,000 మంజూరు చేస్తారు. వీటిని 6 నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ఫస్ట్ లింకేజ్ కింద బ్యాంకులు 6 రెట్లు రుణం అందిస్తాయి. రుణాలు అందుకున్న పురుషులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీని మాఫీ చేస్తాయి. వీటికి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులతో పాటు రిక్షా కూలీలు, తోపుడు బండ్లు నడిపేవారు, గిగ్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, కేర్ వర్కర్స్ అర్హులుగా అయితే ఉంటారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.